తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని సంపాదించిన అక్రమాస్తులతో ఊరూరా ప్యాలెస్లు నిర్మించుకున్న సంతృప్తి చెందని జగన్ ఋషికొండను కూడా వదలలేదు. ప్రజావేదిక కూల్చివేతతో పాలన ప్రారంభించిన జగన్ 5 ఏళ్లలో రాష్ట్రంలో విజయవంతంగా పూర్తి చేసిన ఏకైక ప్రాజెక్టు విశాఖలోని ఋషికొండపై తన కోసం రాజభవనాల్ని తలపించేలా అత్యంత విలాసవంతమైన ప్యాలెస్ మాత్రమే. అయితే ప్రభుత్వ సొమ్ముతో నిర్మించిన ఆ కలల సౌధంలో అడుగు పెట్టకుండానే మాజీ అయిపోయారు జగన్మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం టైంలో పేదల మీద తన అవ్యాజమైన ప్రేమ ఒలకబోశారు ప్రస్తుతం మాజీ అయిపోయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అధికారంలో ఉన్న 5 ఏళ్లలో తాడేపల్లి ప్యాలెస్ నుంచి బటన్ పాలిటిక్స్ తో పరదాల మాటు పరిపాలన సాగించిన ఆయన చివర్లో మాత్రం పేదలకు ఇళ్ల స్థలాలంటూ తెగ హడావిడి చేసేసి నామ్కే వాస్తేగా ఒక్కో కుటుంబానికి సెంటు భూమి పంచేసి ఇళ్లు కట్టేసుకోమన్నారు. బటన్ నొక్కి పంచిన డబ్బులు తిరిగి గెలిపిస్తాయని చాలా నమ్మకం పెట్టుకున్నారాయన. అభివృద్ధిని పట్టించుకోకుండా ఆ సోకాల్డ్ సంక్షేమమే తనను 30 ఏళ్లు అధికారంలో ఉంచుతుందని కలలు కనేసి భారీ ఏర్పాట్లే చేసుకున్నారు. ఎలాగూ గెలుస్తాను, ఇక నుంచి విశాఖ నుంచి పాలన సాగించాలని ఋషికొండను తొలిచేసి భారీ ప్యాలెస్ కట్టించుకున్నారు. ఆ భవనాల కోసం 100 కోట్ల ప్రజల సొమ్మును మంచినీళ్లలా ఖర్చు పెట్టేశారు. ఏకంగా 452 కోట్ల రూపాయలతో విలాసవంతమైన నివాస కార్యాలయ భవనాలు 7ంటిని బ్రహ్మాండంగా కట్టేశారు. వాటిలో ప్రత్యేకంగా నివాస భవనాలే 3 ఉన్నాయి. వాటిలో 12 పడక గదులకు అత్యంత విలాసవంతమైన అటాచ్డ్ బాత్రూంలు కట్టించుకున్నారు. వాటిని చూస్తేనే సామాన్యులకు కళ్లు తిరుగుతాయి. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటూ వారిపై 5 ఏళ్లు తెగ ప్రేమ కురిపించిన జగన్ వారికి ఇళ్ల నిర్మాణానికి ఇచ్చింది సెంటు భూమి. కానీ జగన్ కట్టించుకున్న బాత్రూమే సెంటు వైశాల్యం కంటే ఎక్కువ స్పేస్లో ఉంది. అంటే పేదల ఇల్లు జగన్ బాత్రూమ్ అంతా కూడా ఉండవన్నమాట. రాజధానిని విశాఖకు మార్చేసి ఋషికొండ మీద కొలువు తీరాలనుకున్న జగన్ కుట్రపూరితంగా భారీ విధ్వంసానికి తెగబడ్డారు. ఋషికొండపై గతంలో పర్యాటక శాఖ నిర్మించిన చక్కగా దృఢంగా ఉన్న భవనాల్ని కూలగొట్టించారు. రిసార్ట్లు కడుతున్నామన్న పేరుతో సంబంధిత శాఖల నుంచి అనుమతులు తీసుకుని అక్కడ జగన్ నివాసానికి, సీఎం కార్యాలయానికి భవంతులు కట్టేశారు. ప్రముఖ హాలీవుడ్ నటులు కొన్ని కోట్లు వెచ్చించి కట్టుకునే అత్యంత విలాసవంతమైన భవనాల్ని తలదన్నే స్థాయిలో వాటిని నిర్మించారు. ఎలాంటి టెండర్లు లేకుండానే తతంగం నడిపించేశారు. అలాంటిది ఋషికొండపై అత్యంత రహస్యంగా నిర్మాణాలు సాగించింది జగన్ ప్రభుత్వం. అధికారంలో ఉన్నన్నాళ్లు అనుమతి లేకుండా అక్కడికి చీమను చొరబడనివ్వలేదు. ప్రతిపక్ష నాయకులు అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నిస్తే 100 మంది పోలీసుల్ని మోహరించి అడ్డుకుంది. మాజీ మంత్రి భీమిలి శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టీడీపీ నాయకుల బృందం మీడియా ప్రతినిధుల్ని తీసుకుని ఆదివారం ఋషికొండ భవనాల్ని సందర్శించడంతో మొత్తం రహస్యం బట్టబయలైంది. వైట్ హౌస్ లో మెరిసిపోతున్న బిల్డింగ్లు, భారీ ప్రవేశ ద్వారాలు, విశాలమైన పడక గదులు, వాటికి ఏమాత్రం తీసిపోని విధంగా స్నానాల గదులు, అత్యంత ఖరీదైన మంచాలు, పరుపులు, బాత్టబ్లు, కళ్లు మిరుమిట్లు గొలిపే షాండ్లియర్లతో మెరిసిపోయే ఆ వైభోగాన్ని కళ్లారా చూడాల్సిందే. ఇక ఆ భవనాలకు వెలుపల ఖరీదైన పచ్చికతో విశాలమైన లాన్లు, అందమైన పార్కులు ఏర్పాటు చేశారు. అక్కడ సీఎం కోసం నివాస కార్యాలయ భవనాల్ని కడుతున్న అప్పటి మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, రోజా అధికారులు మాత్రం అవి రిసార్ట్లేనని బుకాయిస్తూ వచ్చారు. చివరిగా మరో నాటకానికి తెరతీశారు. వారి కోటరీలో కీలకంగా వ్యవహరించిన ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మితో ఒక కమిటీ వేసి ఋషికొండపై భవనాలు ముఖ్యమంత్రి నివాసానికి అనుకూలమని సిఫార్సు చేయించారు. ఆమె ఆధ్వర్యంలోని కమిటీ విశాఖలో అన్ని భవనాలు పరిశీలించిందని, చివరకు ఋషికొండపై కట్టిన భవనాలే సీఎం నివాసానికి అనుకూలమని గుర్తించినట్లు కథ నడిపించారు. ప్రధాని, రాష్ట్రపతి, గవర్నర్లు ఎప్పుడూ వైజాగ్ రానట్లు గుడివాడ అమర్నాథ్ తెగ కవరింగ్ ఇచ్చేస్తున్నారు. అది పర్యాటకుల కోసం కట్టినదైతే 7,266 చదరపు మీటర్ల వైశాల్యం గల భారీ కార్యాలయ భవనాలు నిర్మించాల్సిన అవసరమేంటి? కళింగ బ్లాక్లోని 2 భవనాలను కార్యాలయాల కోసమే నిర్మించారు. మొదటి అంతస్తు వరండాలో ఏర్పాటు చేసిన షాండ్లియర్ ఖరీదే 2 లక్షలని చెబుతున్నారు. అలాంటివి ఆ ఒక్క వరండాలోనే 10 వరకు ఉన్నాయి. భవనం మొత్తంలో చాలానే ఉన్నాయి. ఇక బాత్రూంలో వాడిన కమోడ్ల ధర ఒక్కొక్కటి లక్షల్లో ఉంటుందంటున్నారు.
రాష్ట్రానికి వచ్చే వీవీఐపీలు భద్రత చూసుకుంటారు కానీ అంత లగ్జరీ కోరుకుంటారా? నిజంగా ప్రెసిడెంట్, గవర్నర్ లాంటి వారి కోసం కట్టేస్తే అంత కాస్ట్లీ కమోడ్లు, మంచాలు, ఇంటీరియర్, 100 ఫీట్ స్క్రీన్ టీవీలు అవసరమా అని ఆ రాజప్రసాదాల వీడియోలు చూస్తూ నెటిజన్లు ఆశ్చర్యపోతూ కామెంట్లు పెడుతున్నారు. రుషికొండపై టూరిజం రిసార్ట్ ముసుగులో జగన్ కోసం కుట్రపూరితంగా కట్టిన నివాస, కార్యాలయ భవనాలకు ప్రజాధనాన్ని యథేచ్ఛగా లెక్కలేనితనంతో ఖర్చు పెట్టేశారు. జగన్ కు ఇప్పటికే బెంగళూరు, హైదరాబాద్, పులివెందుల, తాడేపల్లి ఇలా ఊరూరా రాజభవనాల్ని తల్లదన్నే భవంతులున్నాయి. హైదరాబాద్లోని లోటస్ పాండ్ వద్ద 5,807 చదరపు గజాల్లో 88,458 చదరపు అడుగుల భవన నిర్మాణం కోసం 4 డొల్ల కంపెనీలు పుట్టించినట్లు ఈడీనే నిగ్గు తేల్చింది. వైఎస్ హయాంలో జగన్ నిర్వాకాల వల్ల ఐఏఎస్లు కేసుల్లో ఇరుక్కుని ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఈసారి రుషికొండపై రిసార్టు పేరుతో ప్రభుత్వం ఆడిన డ్రామాలో 5-6 ఐఏఎస్ అధికారులు కీలక పాత్ర పోషించారు. పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న రజత్ భార్గవది మెయిన్ రోల్ అంటున్నారు. అయితే గత అనుభవాల దృష్ట్యా జగన్ కంటే తెలివిగానే ఆలోచించారంట అధికారులు. ప్రభుత్వం మారి రుషికొండ వ్యవహారంపై విచారణ జరిపిస్తే తమ మెడకు చుట్టుకోకుండా అధికారులు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకున్నారట. ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి దశలోనూ కేబినెట్ అనుమతి తీసుకుని తాము సేఫ్ జోన్లో ఉండేలా జాగ్రత్త పడ్డారట. మొత్తం మీద జగన్ అంత కష్టపడి కలల సౌధాన్ని నిర్మించుకున్నా ఒక్కసారి కూడా వచ్చి చూడకుండానే ఆయన సీన్ కాలిపోయింది. అధికారంలో ఉన్నన్ని రోజులు ప్రజా సంక్షేమం కోసం జగన్ తన విలాసాలకే ప్రాధాన్యతనిచ్చారు. ఒకవైపు అప్పులు పుట్టించడంలో తనదైన టెక్నిక్లు ప్రదర్శిస్తూ తన రాజసం ఏమాత్రం తగ్గకూడదు అన్నట్లు తాడేపల్లిలోని తన క్యాంప్ ఆఫీసును ప్రభుత్వ సొమ్ముతో అత్యంత మోడర్న్గా మార్చేశారు. అటు రుషికొండలో టూరిజం ఆదాయానికి గండికొట్టి మళ్లీ అధికారంలోకి వస్తానన్న ఓవర్ కాన్ఫిడెన్స్తో మరో మహల్ కట్టించారు. గద్దె దిగగానే జగన్ రాచరిక అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తూ ప్రజలకు ఊహించని షాక్లిస్తూ ఉన్నాయి. అధికారంలో ఉన్నన్ని రోజులు ప్రజా సంక్షేమం కన్నా తన విలాసాలకే ప్రాధాన్యత ఇచ్చిన జగన్ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత కూడా అదే రాచరికం కొనసాగిస్తున్నారు. ప్రజాధనాన్ని సొంత సొమ్ములా ఖర్చు పెట్టుకున్న మాజీ సీఎం ఇప్పటికీ అదే పోకడలు పోతుండడం విమర్శల పాలవుతుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే తాడేపల్లిలో పెద్ద ప్యాలెస్ కట్టుకున్నారు. రాజధాని ప్రాంతంలో ఇల్లు కట్టుకున్నానని గొప్పగా ప్రచారం చేసుకున్నారు. దాంతో పాపం అమరావతి రాజధాని ప్రాంత వాసులు గుడ్డిగా నమ్మి ఒక్క ఛాన్స్ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక తనదైన మార్కు చూపించారు. 3 రాజధానుల ప్రకటనతో అమరావతి రైతుల జీవితాలతో ఆడుకోవాలని చూశారు. తాడేపల్లి కోటను అధికారిక సీఎం క్యాంపు కార్యాలయంగా మార్చుకున్నారు. అక్కడ ప్రజాధనంతో నిర్మించిన డబుల్ లేన్ రహదారిని సొంత రోడ్డులా ఆక్రమించి ఆ వైపు ఏ ఒక్కరిని అనుమతించకుండా నిషేధించారు. జగన్ ప్రభుత్వ హయాంలో దాదాపు 5 కోట్ల వ్యయంతో 1.5 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం చేపట్టారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి రేవేంద్రపాడు వరకు డబుల్ లేన్ రోడ్డు వేయాలని నిధులు మంజూరు చేస్తే వాటితో కేవలం తన ప్యాలెస్ దగ్గర మాత్రమే రోడ్డు నిర్మించారు. జగన్ ఇంటి దగ్గర ఉన్న కరకట్టపై 100 కుటుంబాలు నివాసముంటాయి. ఆ మార్గంపై కూడా రాకపోకలు నిలిపివేయడంతో స్థానికులు నానాపాట్లు పడ్డారు. రేవేంద్రపాడు వైపు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, గృహ నిర్మాణాలు ఉన్నప్పటికీ 5 ఏళ్లుగా అటువైపు ఎవరినీ అనుమతించలేదు. ఇక జగన్ క్యాంపు కార్యాలయంలో ప్రజాధనం వినియోగించి పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టారు. ఆ భవనం ప్రైవేటు కట్టడం అయినప్పటికీ భద్రత పేరుతో ఇంటి చుట్టూ ప్రహరీపై 20 అడుగుల ఎత్తులో ఐరన్ ఫెన్సింగ్, 1.13 కోట్ల రూపాయలు ఖర్చు చేసి సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. అదంతా ప్రభుత్వ సొమ్ముతోనే చేయించుకున్నారు. క్యాంపు కార్యాలయంలో ప్రస్తుతం వినియోగిస్తున్న ఫర్నిచర్, ఇతర సామాగ్రి కూడా ప్రజాధనంతో కొనుగోలు చేసినవే. దాన్ని సీఎం క్యాంపు కార్యాలయంగా ప్రకటించిన తర్వాత హైదరాబాద్లోని సెక్రటేరియట్ నుంచి హెచ్ బ్లాక్ నుంచి యూపీఎస్ కంప్యూటర్లను అక్కడికి తరలించారు. ఆయన మాజీ ముఖ్యమంత్రిగా మారిన తర్వాత క్యాంపు కార్యాలయంలో రాజకీయ భేటీలు మాత్రమే నిర్వహిస్తున్నారు. దాన్ని ప్రస్తుతం వైసీపీ కేంద్ర కార్యాలయంగా మార్చుకున్నారు.
ప్రజాధనంతో కొనుగోలు చేసిన ఫర్నిచర్, ఇతర సామాగ్రినే అక్కడ వాడుతున్నారు. దానిపై అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. అప్పట్లో నిధుల మంజూరుకు విడుదల చేసిన జీవోలు, ప్రజాధనంతో ఏ సామాగ్రిని కొనుగోలు చేశారనే వివరాలను తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం త్వరలోనే విచారణకు ఆదేశించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక విశాఖలో రుషికొండ ప్యాలెస్, అమరావతి రాజధానిగా అసెంబ్లీలో జగన్ మద్దతు ఇచ్చి తర్వాత 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. పచ్చటి రుషికొండను మాజీ సీఎం జగన్ తవ్వించేశారు. దేశంలో ఎక్కడా లేనటువంటి విలాసవంతమైన భవనాలను నిర్మించారు. అత్యంత రహస్యంగా వీటిని నిర్మించారు. లాభాల్లో ఉన్న టూరిజం భవనాలు కూల్చి రాజభవనాలు నిర్మించారు. అమరావతిలో 8 కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రజావేదికకు అనుమతులు లేవని కూల్చివేయించి తన విధ్వంస పాలన మొదలుపెట్టారు జగన్. అయితే మరోసారి సీఎం అవుతానన్న ఓవర్ కాన్ఫిడెన్స్ తో విశాఖకు రాజధాని మార్చాలని రుషికొండలో ఎలాంటి అనుమతులు లేకుండానే రాజప్రసాదం కట్టించారు. దానిపై కేసులు పెడితే కోర్టుకు కూడా తప్పుడు సమాచారం అందించారు. 61 ఎకరాల్లో మొత్తం 7 బ్లాకులు నిర్మించారు. దానికి వెచ్చించిందంతా ప్రజల సొమ్మే. గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కూటమి నేతలు, కార్యకర్తలు రుషికొండ వస్తే అడ్డుకున్నారు, కేసులు పెట్టించారు. విశాఖ నుంచే జగన్ పరిపాలన సాగుతుందని వైసీపీ ప్రభుత్వం అనేక ముహూర్తాలు ఫిక్స్ చేసింది. అయితే అమరావతి రైతుల న్యాయ పోరాటంతో 3 రాజధానుల దిశగా జగన్ ఒక్క అడుగు కూడా వేయలేకపోయారు. అంత సీక్రెట్ గా జగన్ మోజుపడి ప్రజల సొమ్ముతో కట్టించుకున్న రుషికొండ రాజమహల్ రహస్యం ఇప్పుడు తెలిసిందని భీమిలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఎట్టకేలకు రుషికొండ భవనాలను పరిశీలించిన ఆయన ఎన్నో ఏళ్ల ఉత్కంఠ ఇవాళ తీరిందన్నారు. మొత్తానికి 3 రాజధానులు అక్కర్లేదు, అమరావతి రాజధాని చాలంటూ ప్రజలు వైసీపీకి దారుణంగా బుద్ధి చెప్పారు. విశాఖ మహానగరంలో ఒక్కటంటే ఒక్క సీటు కూడా వైసీపీకి దక్కకుండా చేశారు. 500 కోట్ల రూపాయల ప్రజాధనంతో మాజీ సీఎం అంత ముచ్చటపడి కట్టించుకున్న ఆ రాజమహల్ను ప్రస్తుత ప్రభుత్వం ఎలా వినియోగించుకుంటుందో, ముఖ్యమంత్రి చంద్రబాబు దానిపై ఏం నిర్ణయం తీసుకుంటారో అన్నది ఆసక్తి రేపుతోంది.